ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్సు, స్టాఫు అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటగా మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా, లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి, అరెస్ట్ కూడా ఉంటుంది. సార్ ఈ కంప్లైంట్ అంటే అక్కడ అంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను లోకలేనండి, అతను సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున అతను బాధితుడు. ఓకే, థ్యాంక్ యూ. అతని పేరండి?